సో హలో గాయస్, నా పరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీరు చాలామంది నాకు మన ఎలిమినేషన్ చేంబర్ది డేట్ అండ్ టైం చెప్పని మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు. రాధే ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ పైన మెసేజ్ చేస్తున్నారు. సో డోంట్ వరీ గాయస్, ఈరోజు ఈ వీడియో నేను మీ అందరికీ మన ఎలిమినేషన్ చేంబర్ డేట్ అండ్ టైం గురించి కొంచెం క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ బాస్, అంతేకాదు రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఈ రసల్ మేనియా కోసం అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకటి తెలుసు కదా. సో ఈ మ్యాచ్ పైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. ఎస్, రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ పైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. అండ్ ఈ బెట్టింగ్ ఓడ్స్ విన్న తర్వాత మీరు కంపల్సరీ చాలా అంటే చాలా ఎక్కువ షాక్ అయిపోతారు బాస్. అండ్ అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మనం డైరెక్ట్గా మన రూమర్స్ మన అప్డేట్స్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. అండ్ బాస్ చూడండి, నేను మళ్ళీ ఒకసారి అంటే చాలాసార్లు చెప్పినాను ఆల్రెడీ మన బ్రాక్ లెస్నర్కి అసలు ఏం జరిగిందో ఏందో మొత్తం కథ ఆల్రెడీ చాలా వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మన బ్రాక్ లెస్నర్ మన డబ్ల్యూడబ్ల్యూ కనిపిస్తలేరు. మీద ఒకటి తెలుసు, ఎందుకంటే రీజన్ ఏందో అది మీద ఒకటి తెలుసు అనమాట. అండ్ ఒక సపరేట్గా వీడియో చేస్తాను చెప్పినాను. సో కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు బ్రాక్ లెస్నర్ అసలు ఏం జరిగింది, అసలు ఏమైంది, అసలు ఏం కేసు అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో అందుకని నేను కంపల్సరీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఒక సపరేట్గా వీడియో కంపల్సరీ చేస్తాను అనమాట. కానీ ఈరోజు మనం బ్రాక్ లెస్నర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, రీసెంట్లీ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన గుంథర్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడినారు. అండ్ మన గుంథర్ ఎందుకు మాట్లాడినారో అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అనమాట. మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. నేను మీ అందరికి చాలా వీడియోస్లో ఆల్రెడీ ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే, అంత మంచిగా ఉంటే రసల్ మేనియాలో మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకచ్చని నేను మన దగ్గర ఎప్పుడో చాలా రోజుల నుంచి అప్డేట్ ఇస్తున్నాను అనమాట దీని గురించి. సో అందుకే రీసెంట్లీ మన గుంథర్ మాట్లాడినారు ఇదే మ్యాచ్ గురించి. అండ్ మన గుంథర్ ఏమని చెప్పినారంటే, చూడండి, నేను ఆల్వేస్ ఒకటే ఒక డ్రీమ్ చూసాను. అండ్ అది ఏంటంటే, నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయాలంటే మన గుంథర్ డ్రీమ్ అనమాట. బ్రాక్ లెస్నర్తో ఏదో ఒక రోజు ఫైట్ చేయాలని అది ఒక డ్రీమ్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు మాటల్లో మన గుంథర్ ఏమని చెప్పినారంటే, చూడండి ఇప్పుడు ఆ డ్రీమ్ నిజమవుతుందా కాదా మేము చెప్పలేము. ఎందుకంటే అసలు ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఇప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడా రాడా అంటే, మన బ్రాక్ లెస్నర్ మళ్ళీ ఒకసారి మా డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తాడా లేడా అసలు ఎవరికి ఏం తెలియదు అని చాలా క్లియర్గా చెప్పేసానమాట మన గుంథర్. అండ్ ఒకవేళ బ్రాక్ లెస్నర్ వస్తే మాత్రం నేను బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయడానికి రెడీ ఉంటానని మన గుంథర్ చెప్పేసినారు. సో గుంథర్ మాత్రం ఒక మాట చాలా క్లియర్గా చెప్పేసినారు, ఇది ఒక చాలా పెద్ద డ్రీమ్ అంట మన గుంథర్ది బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయాలని. కానీ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తాడా లేడా మేబీ చెప్పలేమని మన గుంథర్ చెప్పినారు కదా. సో అందుకనే బ్రాక్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఈ మాట అంటే మరోసారి కనిపిస్తాడా లేడా అని ఈ మాట చెప్పంగానే లేదా చాలామంది ఫ్యాన్స్ అంటే బ్రాక్ ఫ్యాన్స్ ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతారు. అంటే బ్రాక్ లెస్నర్కి అంటే మరీ డబ్ల్యూడబ్ల్యూ అసలు అంటే మొత్తం హిస్టరీలోకి తుడిపేస్తుంది. ప్లస్ అంటే ఇప్పుడు అసలు కనిపించడా అని చాలామంది ఫ్యాన్ టెన్షన్ తీసుకుంటున్నారు. సో చూడండి, కొంచెం ఆగండి, ఎందుకంటే మన బ్రాక్ లెస్నర్ కేసు స్టిల్ కోర్టులో ఉంది. సో ఏదో ఒక రిజల్ట్ వచ్చేందుకు మనం ఆగాల్సిందే. అండ్ అంతేకాదు మీరు నాకు అడిగితే మాత్రం నాకేమనిపిస్తుంది అంటే, మన బ్రాక్ ఏదో ఒక రోజు మనకి కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళొకసారి కనిపిస్తారు. ఓకే. అండ్ బాస్ అంతేకాదు అంటే మన గుంథర్ గురించి మాట్లాడుతాం అంటే, గుంథర్ అపోనెంట్ మన బ్రౌన్ బ్రేకర్ కావచ్చు, షేమస్ కావచ్చు అని మనం అనుకుంటున్నాం. కానీ ఒక సూపర్ స్టార్కి మనం మర్చిపోయినాం. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు మన చాడ్ గేబుల్. ఎస్ గైస్, మన చాడ్ గేబుల్వి కావచ్చు అన్నమాట. ఎందుకంటే రీసెంట్లీ లైవ్ ఈవెంట్లో ఛాలెంజ్ చేసినారు మన గుంథర్కి. అండ్ మీ అందరూ గుర్తుండే ఒక పాత స్టోరీ నడిచింది. అంటే మధ్యలో అంటే మన చాడ్ గేబుల్ది ఫ్యామిలీవి వచ్చిండే అంటే మన గుంథర్తో మ్యాచ్ జరిగినప్పుడు. సో ఒక స్టోరీ ఉందన్నమాట. అండ్ ఆ స్టోరీ మేబీ అంటే ఆ స్టోరీని మన చాడ్ గేబుల్ ఫినిష్ చేయొచ్చు. సో మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే, కానీ చెప్పలేమన్నమాట. అంటే ఇప్పుడు మన గుంథర్ అపోనెంట్ గురించి మాట్లాడితే ఫర్ రసల్ మేనియా అది షేమస్ కావచ్చు, లేదంటే బ్రౌన్ బ్రేకర్ కావచ్చు, లేదంటే మన జేవుసవి కావచ్చు. అంటే ఒకవేళ బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ మన డబ్ల్యూడబ్ల్యూ చేయకపోతే. అండ్ అంతేకాదు మన చాడ్ గేబుల్ ఈ లిస్టులో యాడ్ అయిపోయినారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ చాడ్ గేబుల్ మన గుంథర్కి ఓడిపిస్తే ఎట్లుంటుందో రసల్ మేనియాలో మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ డేట్ అండ్ టైం గురించి. ఎందుకంటే మీరు చాలామంది నాకు మన ఎలిమినేషన్ చేంబర్ డేట్ అండ్ టైం చెప్పు అని రాధే ఆర్ట్ ఇన్స్టాగ్రామ్ అంటే నా ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో చూడండి బాస్, ఇప్పుడు మీరు ఇంతకన్నా మెసేజ్ చేసిన తర్వాత ఇక నేను అప్డేట్ ఇవ్వకుండా ఉంటాను. సో చూడండి, మన ఎలిమినేషన్ చేంబర్ డేట్ అండ్ టైం గురించి మాట్లాడితే మన ఎలిమినేషన్ చేంబర్ 24th అంటే Feb 24th అంటే
అంటే ఇదే మంత్ అంటే ఇప్పుడు నెక్స్ట్ శనివారం అన్నమాట. సో 24th రోజు ఇప్పుడు మీ మనసులో చిన్న డౌట్ రావచ్చు, అంటే శనివారం మార్నింగ్ మన స్మాక్ డౌన్ వస్తుంది కదా అని. సో అందుకనే కదా అంటే స్మాక్ డౌన్ వాళ్ళు ముందే టేప్ చేసినారు, ఎందుకంటే ఇప్పుడు ట్రావెల్ చేయాలి అండ్ సేమ్ డే స్మాక్ డౌన్ వస్తుంది అండ్ సేమ్ డే ఎలిమినేషన్ చేంబర్ వస్తుంది. సో అందుకని టైమింగ్ సెట్ కాకనే కదా వాళ్ళు ముందే అంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే స్మాక్ డౌన్ వాళ్ళు టేప్ చేసినారు. సో చూడండి ఇప్పుడు 24th డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు 19th మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నా తెలియదు, చాలా మంది అయితే ఇప్పుడు అప్లోడ్ చేయగానే చూస్తారు, బట్ కొంతమంది నెక్స్ట్ డే చూస్తారు. సో చూడండి డేట్ గుర్తుపెట్టుకోండి 24th Feb అంటే ఇదే మంత్ 24th రోజు మనకి 2:30 PM మధ్యాహ్నం. ఎస్ గాయ్స్ ఫైనలీ మన WWE మధ్యాహ్నం వస్తుంది అనమాట. అది ప్రీమియం లైవ్ ఈవెంట్. అండ్ నిజం చెప్పాలంటే నాకు ఒక పాత కాలం గుర్తొస్తుంది, అంటే మా WWE లైవ్ రాకముందు అంటే మా WWE సాయంత్రం వస్తుండే అనమాట మన ఇండియాలో. అంటే లైవ్ కాదు, అది రికార్డెడ్ ఉంటుంది, అంటే అది ఆల్రెడీ టెలికాస్ట్ అంటే వాళ్ళకంటే టెలికాస్ట్ అయిపోతుంది, మన దగ్గర సాయంత్రం వస్తుండే అనమాట. సో పాత కాలం గుర్తొస్తుంది. సో ఇప్పుడు ఫైనలీ మన WWE ఈ శనివారం 24th రోజు మనకి మధ్యాహ్నం 2:30 నుంచి లైవ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, అదే మన సేమ్ ఛానల్స్లో మన Sony 10-1, Sony 10-3, Sony 10-4 పైన మీరు లైవ్ చూడొచ్చు. అండ్ శనివారం రోజు మార్నింగ్ మనకి స్మాక్ డౌన్ వస్తుంది అండ్ అదే రోజు మనకి అంటే 2:30కి మన ఎలిమినేషన్ చేంబర్ బి చూడడానికి దొరుకుతుంది. సో నిజంగా చాలా అంటే చాలా జబర్దస్త్ ఉంటుంది. అండ్ ఆ రోజు నేను నిజంగా చాలా అంటే చాలా డబుల్ డ్యూటీ చేయాలి, ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ స్మాక్ డౌన్ హైలైట్స్, మళ్ళీ మధ్యాహ్నం ఆ షో చూసి మళ్ళీ అదే రోజు నైట్ నేను అంటే మన ఎలిమినేషన్ చేంబర్ది హైలైట్స్ వీడియో అప్లోడ్ చేయాలి. మేబీ ఆ రోజు 3 వీడియోస్ వచ్చినా రావచ్చు అనమాట, ఎందుకంటే రూమర్స్ అప్లోడ్ ఇంకా చాలా వస్తాయి అప్పటి వరకు. సో మేమేం చెప్పలేము. అండ్ నేను అందుకని చెప్పినాను, అంటే మధ్యాహ్నం వస్తుంది కదా మన ఎలిమినేషన్ చేంబర్, ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరగబోతుంది కదా. సో అందుకని మధ్యాహ్నం వస్తుంది మన ఇండియా టైం టేబుల్ ప్రకారం. సో అందుకే నేను మీ అందరికి అడిగినాను, ఒక 10-15 days ముందే అడిగినాను, ఏమంటారు బాస్ అంటే మనము అంటే చేద్దామా, ఒక సెట్టింగ్ పెడదాం, అంటే మనం బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేద్దామా అని చాలా క్లియర్లీ అడిగినాను. బట్ ఆ వీడియో కింద ఓన్లీ 10-15 మెంబర్సే రిప్లై ఇచ్చినారు ఎస్ అన్న చేద్దామని. సో అందుకని ఇక నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇలాంటి టైం ఒక్కొక్క రాదు తెలుసా, అంటే మన WWE అది ప్రీమియం లైవ్ ఈవెంట్, అంటే ఎలిమినేషన్ చేంబర్ అది ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి మధ్యాహ్నం వస్తుంది. అంటే మధ్యాహ్నం వచ్చినప్పుడు మనము అంటే కలిసి అంటే ఒక జాగాలో గ్యాదర్ అయ్యి మనం ఒక బిగ్ స్క్రీన్లో మన WWE లైవ్ చూడొచ్చు. అండ్ సాయంత్రం అది మేబీ ఇప్పుడు 2:30కి వస్తుందంటే 6:30, 7:30 వరకు అయిపోతుంది అండ్ ఆరామ్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా జబర్దస్త్గా ఉంటుండే, బట్ మనం మిస్ అయిపోయినాం. కానీ మీరు చాలామంది అడిగినారు కాబట్టి నేను మీద డేట్ అండ్ టైం గురించి అప్డేట్ ఇచ్చేసినాను. సో చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏమనుకోవద్దు మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. చూడండి ఇదే శనివారం, అంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే శనివారమే, అంటే 24th రోజు మనకి మార్నింగ్ ఏమో మన స్మాక్ డౌన్ వచ్చేస్తుంది మనకి. అండ్ దాని తర్వాత అదే రోజు మనకి మధ్యాహ్నం 2:30 నుంచి మనకి ఎలిమినేషన్ చేంబర్ లైవ్ చూడడానికి దొరుకుతాయి. అంటే మేబీ 2:30 నుంచి కిక్ ఆఫ్ కావచ్చు, అంటే మెయిన్ షో కావచ్చు అనమాట, కానీ 2:30 అని చెప్తున్నారు. సో 2:30 నుంచి మనం చూడొచ్చు. సో మన 2:30కి మీరు యాక్టివ్ ఉండాలి ఆ రోజు ఎలిమినేషన్ చేంబర్ 24th శనివారం రోజు మధ్యాహ్నం 2:30కి. ఓకే, అది మన సేమ్ ఛానల్స్లో. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి, ఎందుకంటే రీసెంట్లీ మన సీఎం పంక్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ ఆ ఇంటర్వ్యూలో మన సీఎం పంక్ రిటర్న్ గురించి మాట్లాడినారు, అంటే ఇంజురీ గురించి మాట్లాడినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారు అంటే చూడండి, నేను ఈ రసల్ మేనియాకి హెడ్లైన్ చేస్తుండే, బట్ ఇప్పుడు నేను ఈ రసల్ మేనియాకి హెడ్లైన్ చేయలేను, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంజూర్డ్ అయిపోయినాను. అండ్ ఇప్పుడు ఈ రెస్లింగ్ ఎలాంటిది అంటే ఈ రెస్లింగ్లో ఎప్పుడైనా ఎవరైనా ఇంజూర్డ్ కావచ్చు అనమాట. సో అందుకే నేను తొందరపడను, అంటే నేను తొందరపడి నేను గుంతలు పడను. అంటే చాలామంది అంటే ఇప్పుడు నేను తొందరగా రికవర్ అయ్యి నేను తొందరగా WWE వస్తే పెద్ద మాట ఏం కాదన్నమాట, కానీ అది ఎక్కడో రాంగ్ అయిపోతుంది. అంటే మన సీఎం పంక్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కొంచెం టైం తీసుకుంటారంట, అంటే తొందరపడి రికవర్ కారంట, కొంచెం ఆరామ్గా కొంచెం మెల్లగా రికవర్ అయ్యి అంటే మంచిగా రికవర్ అయ్యి ఒకటేసారి రిటర్న్ చేస్తారు. అండ్ మేబీ ఇంకో 6-7 months పడొచ్చు అని మన సీఎం పంక్ చెప్పినారు. ఎందుకంటే తొందర పడుకుంటా అంటే ఫాస్ట్గా రికవర్ అయ్యి వస్తే మళ్ళీ ఒకసారి ఇంజూర్డ్ అయిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి మొత్తం ప్లాన్స్. సో అందుకని మన సీఎం పంక్ ఏమన్నారు అంటే తొందరపడాను, నేను ఆరామ్గా రికవర్ అవుతాను, నేను రికవర్ అయ్యి ఒక 6-7 months మేబీ నేను రిటర్న్ చేయొచ్చు అని మన సీఎం పంక్ చెప్పినారు. సో అంటే మన సీఎం పంక్ చెప్పిన ప్రకారం చూస్తే మన సీఎం పంక్ సమ్మర్ స్లామ్ వరకు వస్తారన్నమాట, అంటే రసమైన అయిపోయిన తర్వాత సమ్మర్ స్లామ్ లోపు వచ్చేస్తారని సమ్మర్ స్లామ్ వరకు వచ్చేస్తారన్నమాట మన సీఎం పంక్ ప్రకారం మాట్లాడుతున్నాం మనం. ఎందుకంటే సీఎం పంక్ చాలా క్లియర్గా చెప్పేసినారు, తొందరపడి గుంతలు పడడం వేస్ట్ అనమాట. సో మనం కొంచెం టైం తీసుకొని రికవర్ అవుతాను అండ్ ఇంకో 6-7 months పడ్డా పర్లేదు, నేను ఆరామ్గా రికవరీ వస్తానని మన సీఎం పంక్ చెప్పినారు. సో ఇప్పుడు మీరేమంటారు, మన సీఎం పంక్ ఎక్కడో కరెక్ట్గా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బాస్ సాషా బ్యాంక్స్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ మన సాషా బ్యాంక్స్ కొన్ని ట్రైనింగ్ చేస్తున్న వీడియోస్ అంటే కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అండ్ నేను ముందే చెప్పినాను, చాలాసార్లు చెప్పినాను, చాలా వీడియోస్లో చెప్పినాను గాయస్, ఏ సూపర్ స్టార్ అయినా సరే, అంటే ఇప్పుడు అది న్యూ సూపర్ స్టార్, ఓల్డ్ సూపర్ స్టార్, లెజెండ్, అంటే ఎవరైనా సరే, ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే, అంటే కొంచెం టైం అంటే కొంచెం బ్రేక్లో ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. వాళ్ళు 5-6 months బ్రేక్లో ఉండి, ఒక సంవత్సరం బ్రేక్లో ఉండి వాళ్ళు మళ్ళీ ఒకసారి అంటే రెస్లింగ్ కోసం రిటర్న్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ట్రైనింగ్ తీసుకోవాల్సింది. మళ్ళీ ఒకసారి వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వస్తారనే మాట. అంటే అది సూపర్ స్టార్ అయినా సరే, రాక్ అయినా సరే, అండర్టేకర్ అంటే ఎవరైనా సరే, వాళ్ళు ఒకవేళ ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తున్నారంటే వాళ్ళు కంపల్సరీ మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటారనమాట. అండ్ అందుకే రీసెంట్లీ మా సాషా బ్యాంక్స్ ఈ ఫోటోస్ షేర్ చేసింది. అండ్ మా సాషా బ్యాంక్స్ రిటర్న్ గురించి మాట్లాడితే బాస్, నేను ముందే చెప్పినాను కొన్ని వీడియోస్లో, అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎక్కువ రూమర్స్ అయితే AEW అని వస్తున్నాయి అనమాట. కానీ సాషా బ్యాంక్స్ ఇండైరెక్ట్లీ మన WWEలో వచ్చిన రావచ్చు అని ఒక టైప్లో టీచ్ చేస్తుంది అనమాట. సో మేము చెప్పలేము, ఇప్పుడు మనం 50-50% అనుకుందాం. సో అంత మంచిగా ఉంటే మన సాషా బ్యాంక్స్ మనకి మన WWEలో కనిపిస్తుంది, లేదంటే మేబీ సాషా బ్యాంక్స్ AEWలో డెబ్యూ చేసినా చేయొచ్చు అనమాట. మేబీ ఏం చెప్పలేము, ఎందుకంటే సాషా బ్యాంక్స్ పైన చాలా ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. మేబీ AEW వెళ్ళొచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఒకవేళ AEWలో కనిపిస్తే ఇక మీరే కామెంట్లో చెప్పండి, ఎందుకంటే అయితే AEW చూడండి ఎంత తెలుసు. సో ఒకవేళ అప్పుడు అంటే కనిపిస్తే మాత్రం ఇక మీరే కామెంట్లో చెప్పండి. కానీ చెప్పలేము, 50-50% ఇక మనం అనుకుని నడుస్తాము మన సాషా బ్యాంక్స్ పైన. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బిగ్ రెడ్ మషీన్, ది మాస్టర్ అంటే మన కేన్ గురించి. ఎస్, అంటే ఎంత కాలం అయిపోయింది నిజంగా అంటే మన కేన్ గురించి మాట్లాడక. అండ్ ఫైనల్ ఈ రోజు మనం కేన్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రీసెంట్లీయే మన కేన్ ఇన్ రింగ్ రిటర్న్ గురించి మాట్లాడినారు. అండ్ మన కేన్ ఏమని చెప్పినారు అంటే మన కేన్కి అడిగినారనమాట, అంటే మీరు మళ్ళీ ఒకసారి మన WWEలో ఫైట్ చేస్తారా, కనిపిస్తారా, రిటర్న్ చేస్తారా అని అడిగినప్పుడు మన కేన్ ఏమని చెప్పినారంటే, చూడండి నా బాడీ ఇప్పుడు ఇంత పెయిన్ అంటే చాలా ఎక్కువ పెయిన్ వస్తాయన్నమాట, WWEలో ఫైట్ చేసిన లేపు ఎత్తేస్తారని చాలా ఉంటుంది. సో ఇప్పుడు నా బాడీ ఇంత పెయిన్ తట్టుకోగలగా లేదా మేబీ ఏం చెప్పలేమన్నమాట. మేబీ తట్టుకోలేదు అనుకుంటా ఇప్పుడు నా బాడీ ఇంత పెయిన్. సో అందుకని మేబీ రిటర్న్ గురించి మాట్లాడితే నేను రిటర్న్ చేయను అనుకుంటా ఇన్ రింగ్ యాక్షన్లో, బట్ నెవర్ సే నెవర్. ఎస్ గాయస్, మన కేన్ ఏమని చెప్తున్నారు అంటే, చూడండి ఇప్పుడు కేన్ చాలా ఎక్కువ ఏజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా టైం అయిపోయింది రెస్లింగ్ చేయక. సో ఇప్పుడు ఈ పెయిన్ నా బాడీ అంటే తట్టుకోగలలేదా మేమేం చెప్పలేము అనమాట. అండ్ మేబీ ఏం చెప్పలేము, నేను రాను అనుకుంటా, కానీ నెవర్ సే నెవర్. నేనైతే నా డోర్స్ ఓపెన్ పెడుతున్నాను, మేబీ చెప్పలేము, ఏమైనా ఉంటే చూద్దాం ఇన్ ఫ్యూచర్లో, కానీ ఇప్పుడు అంటే చెప్పలేము అనమాట. నెవర్ సే నెవర్ అని మన కేన్ చెప్పేసినారు. సో మీరు చాలామంది అప్పుడప్పుడు కేన్ గురించి అడుగుతుంటారు కామెంట్స్లో. సో అందుకని కేన్ పైన ఒక అప్డేట్ వస్తే నేను మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 16 time వరల్డ్ ఛాంపియన్ మన జాన్ సీనా గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ ఏమైందంటే మన మీద గుర్తుండొచ్చు, మన WWE మన జిందర్ మహల్తో మన బాలీవుడ్ బాయ్స్ కనిపిస్తుండే కదా. సో రీసెంట్లీ ఏమైందంటే మన బాలీవుడ్ బాయ్ అంటే గురువిందర్ మన జాన్ సీనాతో కనిపించినారు మనకి ఒక జిమ్లో. అండ్ అంతేకాదు వాళ్ళు మన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడినారు. సో షారుఖ్ ఖాన్ కోసము పాట పాడినారన్నమాట మన జాన్ సీనా, అంటే మన గురువిందర్ పాడినారు. సో అదే రిపీట్ చేసినారు మన జాన్ సీనా. సో అంటే ఒక టైప్లో అంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అంటే పాట పాడినారు. సో ఒక చిన్న అప్డేట్ ఉండే, సో అందుకని నేను అందరితో షేర్ చేసినాను. ఎందుకంటే మన జాన్ సీనా రీసెంట్లీ కనిపించినారు. అండ్ మేబీ ఈ వీడియో పాత వీడియో కావచ్చు, బట్ రీసెంట్లీ మన గురువిందర్ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోని పోస్ట్ చేసినారు. సో అందుకని మేబీ ఈ వీడియో ఒక ఫ్రెష్ వీడియో కావచ్చు. అండ్ అంతేకాదు మన జాన్ సీనా షారుఖ్ ఖాన్ కోసం పాట పాడినారు. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉండే, సో నేను అందుకని మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన గ్రేసన్ వాలర్ గురించి. ఎందుకంటే మన గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షోలో మన కోడీ అండ్ సెత్ రాలిన్స్ వస్తున్నారు, మీద కూడా తెలుసు. అండ్ ఆల్రెడీ మన సూపర్ స్టార్స్ ఆస్ట్రేలియా కోసం ట్రావెల్ చేస్తున్నారు బాస్. అండ్ ట్రావెల్ చేస్తా అంటే మన గ్రేసన్ వాలర్ ఒక ఫోటోని పోస్ట్ చేసినారు. అండ్ ఏమని రాసినారు అంటే ట్రావెల్ చేస్తున్నారంట ఆస్ట్రేలియాకి, ఆన్ ద వేలో ఉన్నారంట. అండ్ అంతేకాదు ఒక బుక్ చదివినారంట. అండ్ ఆ బుక్కి మొత్తం ఫినిష్ చేసినారనమాట, అంటే ట్రావెల్ చేసేసా మొత్తం బుక్కి చదివేసినారు. సో ఒక టైప్లో ఒక స్టోరీ ఫినిష్ చేసినారని మన గ్రేసన్ వాలర్ చెప్తాం. సో అట్లీస్ట్ సమ్వన్ ఇన్ WWE కెన్ ఫినిష్ ఏ స్టోరీ అని చెప్పినారు. సో ఇది ఎక్కడనో అంటే మన కోడి రోడ్స్కి ఎక్కిస్తున్నారనమాట మన గ్రేసన్ వాలర్. అండ్ నేను ముందే చెప్పినాను బాస్, చాలా అంటే కొన్ని వీడియోస్ ముందు చెప్పేసాను అనమాట, అంటే గ్రేసన్ వాలర్ షోలో వస్తున్నారంటే గ్రేసన్ వాలర్ ఛాన్స్ ఎక్కువ గెలికి పడేస్తారు. అండ్ రీసెంట్లీ మన పాల్ హేమన్ కొంచెం బ్యాక్ స్టేజ్ కనిపిస్తాయి మన గ్రేసన్ వాలర్తో. సో నిజంగా సెగ్మెంట్ మామూలుగా ఉండదు. నేనైతే స్పెషల్లీ ఎలిమినేషన్ చేంబర్లో ఈ సెగ్మెంట్ కోసం అంటే మన గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షో కోసం చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే మేము చెప్పలేము కదా, అంటే ఈ సెగ్మెంట్కి రోమన్ రైన్స్ అండ్ ద రాక్ బి ఇంటరప్ట్ చేయొచ్చు, మేబీ ఏం చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము
మన బెట్టింగ్ ఓడ్స్ గురించి ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వర్సెస్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి గాయస్ మనకి కూడా తెలుసు మనకి రెసల్ మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ అండ్ బాస్. ఇప్పుడు నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చే ముందు నేను మీ అందరితో ఒక మాట చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను, అంటే ఒక మాట చాలా క్లియర్ చేస్తున్నాను. అండ్ అది ఏంటంటే బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ సూపర్ స్టార్ సపోర్ట్ చేస్తాను అనుకోండి, అండ్ ఒకవేళ ఆ సూపర్ స్టార్ చీటింగ్తో ఓడిపోతే బెట్టింగ్ ఓడ్స్కి దాంతో ఎలాంటి సంబంధం లేదు, అర్థమైందా? సో అది మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ అప్డేట్కి వినండి. సో చూడండి, ఇప్పుడు మన బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో మన బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ కోసం అయితే సపోర్ట్ చేస్తున్నాయి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కి. కొంచెం షాకింగ్ ఉంది కదా, అంటే రోమన్ రేన్స్కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తలేవు, బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కి. కానీ మీరు లాస్ట్ ఇయర్ అసలు మీరు గుర్తు చేసుకోండి, లాస్ట్ ఇయర్ బి రోమన్ రేన్స్కి సపోర్ట్ చేయలేదు, అంటే ఆ టైంలో బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్కి సపోర్ట్ చేసినాయి. కానీ ఆ మ్యాచ్లో ఏం జరిగిందంటే చాలా చీటింగ్ జరిగింది, అండ్ ఆ మ్యాచ్లో రోమన్ రేన్స్ గెలిచినారు. అండ్ ఓన్లీ రోమన్ మ్యాచ్ అని కాదు, ఏ మ్యాచ్ అయినా సరే బెట్టింగ్ ఓడ్స్లో అంటే ఒకవేళ చీటింగ్ జరిగితే దాంట్లో బెట్టింగ్ ఓడ్స్ దానికి ఏం సంబంధం ఉండదు అనమాట. అండ్ ఒక్కొక్కసారి అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ఒక గంట ముందు బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే, అంటే ఇంకా అసలు మెయిన్ కొంచెం టైం ఉంది, బట్ ప్రెసెంట్ మనం బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే మన బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కి, అండ్ మన బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రేన్స్కి సపోర్ట్ చేస్తలేవు. కానీ మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీరు కామెంట్స్లో చెప్పండి. మీ ప్రకారం రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో మీ ప్రకారం ఎవరు గెలుస్తారు, అంటే రోమనే గెలుస్తారా లేదంటే కోడీ గెలుస్తారా? అండ్ ఆ మ్యాచ్ చీటింగ్ గురించి మాట్లాడితే ఆ మ్యాచ్ కంపల్సరీ చాలా ఇంటర్వ్యూ అంటే చాలా చీటింగ్ జరుగుతాయి అన్నమాట, అదైతే కామనే. సో మనం దానికోసం వెయిట్ చేయాలి. మేబీ ద రాక్ వల్ల మన రోమన్ రేన్స్ గెలుస్తారు, అంటే ద రాక్ వల్ల ఓడిపోతారా అది మనకి అసలు మెయిన్లో తెలుస్తుంది. కానీ రాక్ వల్ల రోమన్ రేన్స్ ఓడిపోయినా అండ్ రాక్ వల్ల రోమన్ రేన్స్ గెలిచినా అంటే బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తున్నాయి, అండ్ మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.